ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విలేకరులతో సమావేశంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులిగల రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ సింగంశెట్టి భాస్కర్ రావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు రామచంద్రయ్య నాయుడు, మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్, జనసేన కార్యదర్శి రాధమ్మ, జనసేన నేత తోట కృష్ణయ్యతో పాటు తెలుగు తమ్ముళ్లు, జనసేన నాయకులు ఉన్నారు. వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను టీడీపీ నాయకులు, జనసేన నాయకులు సేల్వా కప్పి సన్మానించారు. చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు మాకు 16,294 ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పనిచేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు, ఎస్టీ సోదరులు అందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించినందుకు నేను రుణపడి ఉంటానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అభివృద్ధి నా యొక్క ప్రధాన లక్ష్యం. నేను సేవకులం గతంలో మాదిరిగా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ అందరికి కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు తెచ్చినటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తూ నేను అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఉంటాను. అదేవిధంగా ప్రజావేదిక అపోజిషన్ పార్టీ ఎప్పుడైతే ప్రజావేదికని కూల్చాడో ఆ రోజే అది కక్షాదింపు ప్రారంభించి ప్రజా వ్యతిరేకతను ఓటు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడము, న్యాయం ధర్మం పాటిస్తాం. అదేవిధంగా తప్పులను అక్రమాలను వదిలే ప్రసక్తి లేదు. ఎవరైనా తప్పు చేస్తే దాని మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉంటాం. చెప్పలేకపోయారు, లెటర్ రాయొచ్చు, తీసుకుని దాన్ని ఎంజాయ్ చేస్తాం. కాబట్టి అందరికి కూడా మళ్ళా కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇది నాకు మీరు కిరీటం అనుకుంటారు, దీనిలో పనిచేసేవాడికి చాలా శక్తులు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ కూడా ఎదుర్కొంటూ పనిచేయాలి. అదే పని చేసే వాళ్ళకి ఏముండవు, వాళ్ళ పనులు చూసుకుంటారు, వ్యాపారాలు చూసుకుంటారు. అది పరిస్థితి కాదు. పని చేయాలని గట్టిగా ఇంకా కూడా నేను గతంలో కన్నా కూడా ఇంకా పట్టుదలగా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి చేసినట్టు మా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు పెట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. వాటిలో ఏ అవకాశాలు నాకు అన్నీ చేయాలని ప్రయత్నం చేస్తాను. మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని మీరు నెరవేరుస్తారు ఖచ్చితంగా. మీ కూటమి ఎంపీ అభ్యర్థిని వెంకటగిరి ఓడిపోవడానికి ప్రధాన కారణం అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండింది. తెలుగుదేశం అంటే ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి కూడా మేము గెలిచి ఉండేవాళ్ళం. ప్రజలకి అంత అవగాహన లేదు కాబట్టి, అది 4వ నంబర్ వచ్చింది కాబట్టి దాన్ని పరిశీలించి దాన్ని పరిగణలోకి తీసుకోలేకపోయారు. అంతేగాని ఓడిపోయింది కాదు. అదే తెలుగుదేశం అండి నంబర్ 1లో వచ్చుంటే ఎంపీ కూడా మేము గెలుచుంటాము. ప్రజలందరికీ కూడా కన్ఫ్యూజ్, చదువుకున్న వాళ్ళు కూడా ఎత్తుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే బూతులో పోయినప్పుడు చాలాసేపు సైకిల్ ఎక్కడ ఎతికారు, సైకిల్ లేదు, అక్కడ ఉండి చెప్పేవాళ్ళ పరిస్థితి లేదు, అధికారులు చెప్పరు. కాబట్టి పక్క బూతులో పోయిన తర్వాత సైకిల్ చేశారు. ఈడ కూడా ఉండుంటే అది కూడా గెలిచే 100% గెలిచుంటాం. ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు, వేయకూడదని కాదు, మరొకటి ఆయన్ని గెలిపించాలనే కూడా ఉద్దేశం లేదు. కానీ విధి లేని పరిస్థితుల్లో ఆడేమీ లేవు కాబట్టి దానికి వేయాల్సి వచ్చింది. అంతేగాని ప్రజల్ని కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. కన్ఫ్యూజ్ అయ్యారు, ఆ కన్ఫ్యూజ్లో మనం ఓడిపోవాల్సి వచ్చింది. దానికి కూడా నేను ఎంపీగా పోటీ చేసినట్టు వరప్రసాద్ గారికి కూడా సారీ చెప్పాను. సారీ అన్న, కన్ఫ్యూజ్ అయ్యారు, అంతేగాని మరొకటి కాదు.
పెద్ద తేడా కూడా లేదు. ఎంపీకి లక్షలు వచ్చాడు, 14,000 మైనస్. ఆ 14,000లో 8,000 వచ్చుంటే మాది. ఆ కన్ఫ్యూజ్ అయింది, దానివల్ల ఓడిపోవాల్సి వచ్చింది. నేరాలో ఎంపీ కూడా 1,00,000 ఓట్లు వస్తాయి, అయినా ఇప్పుడు కూడా మేము గెలిచినట్టే. తెలుగుదేశం పార్టీ ఎంపీని కూడా కైవసం చేసుకున్నాము. 8,000 ఓట్లు పెద్ద డిఫరెన్స్ కాదు. కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఓడిపోవాల్సింది కొంచెం తెలియజేస్తాను. అపోజిషన్లో ఉంటారు వాళ్ళు కూడా ఏమైనా చెప్తే న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు. అపోజిషన్ ఎప్పుడు కూడా మంచి అపోజిషన్ ఉండాలని కోరుకుంటారు ఎవరు కూడా. ఎందుకంటే సంక్షేమం జరగాలంటే అపోజిషన్ వాళ్ళు ఉండాలి. ఉండి వాళ్ళు ఎదురు చూపిస్తూ ఉంటే వాటికి పరిష్కారం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా అపోజిషన్ ఏం చెప్పినా కానీ న్యాయబద్ధంగా ఉంటే స్వీకరిస్తాను.